వెంకటగిరిలో ఈ నెల 12న మోపూరు రోడ్డు తెలుగు గంగ కాలువ వద్ద జరిగిన ఆర్ఎంపీ సందాని హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. దర్యాప్తులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఆర్ఎంపీ సందానిది సుపారీ హత్యకు 2 లక్షల సుపారీ ఇచ్చారని తెలిపారు. ప్రకాష్ అనే మరో ఆర్ఎంపీ హత్యకు కీలక సూత్రధారి అని వెల్లడించారు. మొత్తం 10 మంది ఈ హత్య కేసులో నిందితులని అన్నారు. ఇక సందాని ప్రాక్టీస్ బాగా జరుగుతుందని, తన వద్దకు పేషెంట్లు రావడం లేదని, సందానిని చంపేస్తే రోగులంతా తన వద్దకే వస్తారన్న దురుద్దేశంతోనే ప్రకాష్ అనే ఆర్ఎంపీ సందాని భాష హత్యకు పథకరచన చేశారని తెలిపారు. ఈ కేసు ఛేదనలో సిఐ రామకృష్ణ, ఎస్ఐలు వెంకటగిరి, జిలానీ భాష, డక్కిలి ఎస్ఐ నాగరాజు, బాలాయపల్లి ఎస్ఐ పోలీస్ సిబ్బందిని డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి అభినందించారు. అనిల్ ప్రేమ్ కుమార్ అనే 2 వ్యక్తులు ఉంటారు. వారు ఇంతకుముందు వాళ్ళకి కూడా ప్రీవియస్ హిస్టరీ ఉంది. కొంచెం పాత కేసుల్లో ముద్దాయిలు తిరుపతిలో వారిని సంప్రదిస్తే వాళ్ళు కొంచెం పాత కేసుల్లో డబ్బులు పోగొట్టుకోవడం కానీ, లేకపోతే డబ్బు కోసం మేము చేస్తామని చెప్పి ఒప్పుకోవడం జరుగుతుంది. వారిని తీసుకొచ్చి సుమారుగా లాడ్జీలు కూర్చోబెడుతుంటే ఆయనతో పాటు తెలిసిన అనిల్ కుమార్ అనే కుర్రోడు, తేజ్ అనే అతను, సందీప్ అనే అతను, ఈ మధు అనే అతను, వీళ్ళందరూ రావడం, వీళ్ళందరూ ఏంటంటే ఆ కుట్రలో భాగస్వామి అనే దానికి ఇతనే సుబ్రహ్మణ్యమే 15,000 ఇచ్చాడు. 15,000 ఒక కిరాయి మాట ప్రస్తుతం జరిగింది. చాలా దుర్మార్గం.